హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లీలా క్రేజీ వ్లాగ్స్. తిక్కలోడంట తిరణాలకెళ్తే ఎక్కను దిగను సరిపోయిందంట. నాలాంటోడేనండి ఆడెవడో గాదు. ఏంటంటే ఇది యూట్యూబ్‌లో బాగా ఫేమస్, బాగా వైరల్ అయిపోయిన ఘీ మాయిశ్చరైజర్ అనమాట. చలికాలం పిల్లలకి చేతులకి, కాళ్ళకి పగలకుండా, మూతి పగలకుండా ఈ మాయిశ్చరైజర్ రాస్తారంట. మనమేమో అలాంటి ఇన్ని పగలకుండా ఉంటే మనం గూడా చేయకుండా ఉంటామా? అందుకని మనం గూడా ఒక 5, 6 స్పూన్ల నెయ్యి అలానే నేను వాటర్ యేసుకుంటా ఇలా తిప్పు, తిప్పు, తిప్పు అని చెప్పి రింగ రింగ రోజెస్ అని తిప్పుతూనే ఉన్నాను. అసలు ఇంత కూడా రాలేదు. వాళ్ళకెంచక్కగా ఒక ఏమంటారు వెన్న పూసొచ్చినట్టు వచ్చిందనమాట. పిల్లిని చూసి ఎలగ వాత పెట్టుకోపోతే ఏమైంది? ఓ రూ. 10 పడేస్తే బజార్‌లో తెచ్చుకోవచ్చు గదా! మనకా కాదు. అసల వాళ్ళు జేశారు మనకెందుకు రాదని తగ్గేదే లేదని చెప్పి నా స్టామినా మొత్తం ఉపయోగించి ఒక 2 గంటల దాదాపు ట్రై చేశాను. ఒక 4-6 వరకు ఈ పని మీదే ఉన్నాననమాట. తీరా చూస్తే ఏమీ లేదు. రవ్వ కేసరిలాగా ఎంచక్కా గుజ్జు గుజ్జు అయిపోయింది. యూట్యూబ్‌లో చూస్తేనేమో ఎంచక్కగా ముద్దగా ఉంది. ఏంట్రా బాబు! ఫాల్ట్ నాలోనా? వాళ్ళలోనా? అని అనుకున్నాను. చాలామందేమో నెయ్యి బాగోలేదన్నారు. కొంతమందేమో వాటర్ రైస్‌తో చేయాలన్నారు. ఈ రెండిటితో కూడా నేను ట్రై చేశాను. కానీ ఎక్కడో బై మిస్టేక్ ఏదో తప్పు చేసుంటాను. కన్ఫామ్‌గా మళ్ళీ ఇదైతే తగ్గేదే లేదండి. చేసేదే నాకెందుకు రాదనేసి అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే నా రిజల్ట్ అయితే ఇట్లా ఉంది. మీరెప్పుడైనా ఈ ఘీ ఏమంటారు? ఈ ఘీ మాయిశ్చరైజర్ చేస్తే మాత్రం కామెంట్ చేయండి బాబు. నాకు నిద్ర పట్టేటట్లేదు. నాకు రావట్లేదా? లేకపోతే నిజంగానే రాదా? అర్థం కావట్లేదు. ఏం మాయుందో ఇందులో నాకు అర్థం కావట్లేదు. చాలామంది వచ్చిద్దని చెప్తున్నారు. జెన్యూన్ రివ్యూయే ఉంది. కానీ నాకు రావట్లేదు ఎందుకు? మంచి నెయ్యే వేశాను అని చక్కగా వాళ్ళు చెప్పినట్టు బాగా ఒక గంట దాకా రింగ రింగ జోజేసి ఆడాను దాని చుట్టూ. కానీ రాలేదు. ఏం జేస్తాం పిల్లిని జూసి ఎలక వాత బెట్టుకుంటే ఇలాంటి రిజల్టే వస్తాయి. ఈసారైనా కాస్త మంచి రిజల్ట్ ఇద్దాం. మీరు మీరు చెప్పేదాన్ని బట్టి, మీరు పెట్టే కామెంట్స్ బట్టి మళ్ళీ ట్రై జేస్తాను. మీలో గూడా చాలామంది ఎక్స్‌పర్ట్స్ ఉంటారు కదా! వాళ్ళు చెప్పండండి. మీ పేరు నేను స్క్రీన్ పైన ఇస్తాను నెక్స్ట్ టైమ్ గనక వస్తే. బయట ఒక ప్లేట్‌లో రాలేదని మళ్ళీ ఇంకో ప్లేట్‌లో ఏసి మళ్ళీ వాటర్ ఏసి అయితే ట్రై చేశాను. ఈ క్రీమీ స్ట్రెచర్ అయితే వచ్చింది. ఓకే. ఇలా రాసుకున్నా బానే ఉంటది. కానీ దీని బదులు డైరెక్ట్‌గా నెయ్యి రాసుకుంటే బావుంటదేమో! కానీ ఇంకా ఇది ఇంతకంటే మంచిగా అయితే నాకు రావట్లేదు. ఒకవేళ మీకొస్తే నాకైతే కామెంట్ చేయండి ప్రాసెస్ ఎట్లానో అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా! ఓకేనా?